ఈ కాయము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినదనే సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. प्रत्येक मानव को इस सत्य का बोध करना चाहिए कि ये मानव काया कर्मों को करने के लिए दी गई है. ఏ కర్మలు చేసినప్పటికీ పరమాత్మ సేవగా మనం భావించాలి. अपने प्रत्येक कर्म को इस भाव से करो कि उस कर्म के द्वारा परमात्मा की सेवा कर रहे हो. ఏదో కర్మలు చేస్తున్నామని మనం విశ్వసించుకోవటము కేవలము లేక కర్తృత్వ భక్తృత్వాలతో మనం నిండిపోవటము ఇది కేవలం అజ్ఞానమే. यदि हम स्वयं को कर्ता मानकर मनोरंजन की भावना से कोई कर्म कर रहे हैं तो ये केवल अज्ञान है. కర్మలు పశుపక్షి మృగాదులు కూడాను చేస్తున్నవి. पशु पक्षी आदि भी कर्म करते हैं. కర్మలు చేయటం ప్రధానం కాదు. कर्म करना महत्वपूर्ण नहीं है. అహంకార రహితమైనటువంటి కర్మలు ఆచరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. कर्मों को अहंकार से मुक्त होकर करना मनुष्य का प्रधान व प्राथमिक कर्तव्य है. ఇది ఏ సేవలు యందున్నటువంటి యొక్క ప్రధాన దివ్యమైనటువంటి యొక్క మార్గం. इसलिए सेवा का मार्ग सर्वाधिक प्रधान पवित्र व दिव्य है. సేవ అనగా కేవలము నీవు యజమానుడు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. सेवा का अर्थ है कि तुम्हें इस सत्य का बोध करना चाहिए कि वास्तव में तुम सेवा करने वाले नहीं हो. నీవు మాస్టర్కు చేసేటువంటి యొక్క క్రియలుగా నీవు విశ్వసించాలి. सेवा को अपने भगवान के लिए किया गया कार्य मानना चाहिए. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము దైవ స్వరూపమే. प्रत्येक मानव में दिव्यता निहित है, इसलिए प्रत्येक मानव दिव्य स्वरूप है. ఈ కర్మలు అహంకార నిర్మూలమును గావించి దివ్యత్వమైనటువంటి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని చేర్చేటువంటివి. ये कर्म अहंकार के निर्मूलन के लिए है और विशाल दिव्यता की निकटता प्राप्त करने के लिए है. ఇలాంటి సేవల యందు మానవుడు పాల్గొని తన యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. मानव अपने जीवन को सेवा के माध्यम से पवित्र व सार्थक बना सकता है. నవవిధ మార్గముల యందు ఉండినటువంటిది ప్రధానమైనటువంటి సేవనే. नवधा भक्ति में से सेवा सर्वाधिक प्रधान है. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహమాత్మనివేదనం. ఆత్మనివేదన అనగా దైవార్పితమైనటువంటి భావంతో సేవలు చేయటమే ఆత్మనివేదన. श्रवणम कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम वंदनम अर्चनम दास्यम स्नेह आत्मनिवेदनम. आत्मनिवेदनम अर्थात ईश्वर को अर्पित करके की गई सेवा आत्मनिवेदन होती है. కనుక ధన బలమును మనం ఏ విధంగా సద్వినియోగం గావించాలి. धन से प्राप्त बल को हम सही तरीके से कैसे उपयोग में ले सकते हैं. కేవలం బీదలైనటువంటి వారు అన్నపానములతో అల్లాడేటువంటి యొక్క వ్యక్తుల యందు మనం ప్రవేశించి వారికి ఏదో ఆత్మబోధలు మనం చేస్తున్నామంటే అట్టి వ్యక్తులకు ఈ ఆత్మబోధ ఏమాత్రం కూడా హృదయాన్ని చేరదు. ऐसे लोगों को जो निर्धन और भूखे हैं उन्हें आत्मज्ञान का बोध कराना बिल्कुल उचित नहीं है. ये लेश मात्र भी उनके हृदय तक नहीं पहुंचेगा. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం అందించాలి కానీ ఆత్మబోధ చేస్తే వారి చెవుల్లో కూడా చేరదు. किसी भूखे को भोजन कराना पहली प्राथमिकता होनी चाहिए. अगर तुम उसे आत्मबोध का ज्ञान दोगे तो वो उसके कानों तक भी नहीं पहुंचेगा. మొట్టమొదట ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నమును అందించు. सबसे पहले भूखों को भोजन कराओ. అనారోగ్యంతో ఉండినటువంటి వారికి ఆరోగ్యమునకు తగినటువంటి సహాయం చేయి. जो रोगी हैं उन्हें आरोग्य प्रदान करने में सहायता करो. ఈ విధమైనటువంటి యొక్క దీనులను సరైన మార్గంలో ధైర్య సాహసంతో తన యొక్క జీవితంలో పాల్గొనేటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలి. हमें निराश लोगों को उत्साह और प्रोत्साहन देकर उन्हें जीवन जीने के लिए प्रेरित करना चाहिए, खासकर जबकि कोई उनकी परवाह नहीं करता. समस्त लोग